స్టూడెంట్స్, ఈరోజు మనం క్రోమోజోములు అనే టాపిక్ తెలుసుకుందాం. క్రోమోజోములు, ఈ క్రోమోజోమ్స్ యొక్క స్ట్రక్చర్ అంటే నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి, వాటి యొక్క విధి ఏంటి, అవి ఎలాంటి పదార్థం తయారవుతాయి, ఈ క్రోమోజోముల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇలాంటి విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ క్రోమోజోములు అనేవి కేంద్రకంలో కనిపిస్తుంది. క్రోమోసోములు విభజన చెందుతున్న కణంలోనే మనకు కనిపిస్తాయి. కణం విభజన జరుగుతున్నప్పుడు ఆ కణం యొక్క కేంద్రకంలో ఈ క్రోమోజోములు అనేవి కనిపిస్తాయి. కణం విభజన చెందకుండా ఉంటే మనకి క్రోమోజోములు కనపడవన్నమాట. క్రోమోజోములు దండాకార నిర్మాణాలు. ఈ కణ విభజనలోని మధ్యస్థ దశలో క్రోమోజోములు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. క్రోమోజోముల యొక్క సంఖ్య ఎంత ఉంది, క్రోమోజోముల యొక్క నిర్మాణం ఎలా ఉంది, ఇవి స్పష్టంగా చూడాలంటే దానికి అనుకూలమైనటువంటి దశ ఏంటంటే మధ్యస్థ దశ. ముఖ్యంగా ఈ సమవిభజనలోని మధ్యస్థ దశలో మనకి క్రోమోజోములు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కొన్ని రకాల వర్ణ ద్రవ్యాలు ఉన్నాయి. ఎస్టోకార్మిన్, ఆర్సిన్, ఇలాంటి వర్ణ ద్రవ్యాలని క్రోమోజోములు బాగా పీల్చుకొని ఎరుపు రంగులో కనిపిస్తాయి అన్నమాట. చాలా గాఢ వర్ణంలో కనిపిస్తాయి. క్రోమోజోములు అంటే డార్క్ కలర్డ్ రాడ్ షేప్డ్ స్ట్రక్చర్స్ సీన్ ఇన్ ది న్యూక్లియస్ ఆఫ్ ది డివైడింగ్ సెల్. అంటే విభజన చెందుతున్న కణంలోని కేంద్రకంలో కనిపించే గాఢవర్ణ దండాకార నిర్మాణాలనే క్రోమోజోములు అంటారు. మరి విభజన చెందకుండా ఉన్న కణంలో కనిపించకపోతే మరి ఏమైపోతాయంటే అవి చిక్కుపడిన దారపు ముద్దలా కనిపిస్తాయి. అవి ఎన్ని ఉన్నాయని మనం లెక్క పెట్టలేమన్నమాట. దాన్ని క్రోమాటిన్ అంటాం. అది విభజన చెందుతున్నప్పుడు అయితే క్రోమాటిన్ నుంచి క్రోమోజోములు ఏర్పడతాయి. ఇప్పుడు మనం వాటిని లెక్క పెట్టవచ్చు. వాటి యొక్క స్ట్రక్చర్ మనకి క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. ఇది క్రోమాటిన్ క్రోమోజోమ్గా మారుతుంది, క్రోమోజోములే క్రోమాటిన్గా మారుతాయి. ఈ క్రోమాటిన్ అనే పదాన్ని మొదట 1880లో వాల్టర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఈ క్రోమోజోమ్ అనే పదాన్ని వాల్డైర్ అనే శాస్త్రవేత్త 1888లో ప్రతిపాదించాడు అన్నమాట. ఈ క్రోమోజోములు చాలా చిన్నగా ఉంటాయి. ఇది క్రోమోజోము, దీని పొడవు ఎంత అంటే 0.2 నుంచి 20 మైక్రోమీటర్లు లేదా మైక్రాన్లు. మైక్రాన్ అంటే చాలా చిన్నది. 1 మిల్లీమీటర్లోనే 1000 మైక్రాన్లు ఉంటాయి. అంత చిన్నదనమాట మైక్రాన్ అంటే. అంటే క్రోమోజోమ్లోని ఇదొక మధ్యస్థ దశ క్రోమోజోము. క్రోమోజోములు ఏంటంటే మనకి 2 క్రోమాటిడ్లు కనిపిస్తాయి. ఇదొక క్రోమాటిడ్, ఇదొక క్రోమాటిడ్. ఎందుకని 2 క్రోమాటిడ్లు కనిపిస్తున్నాయి క్రోమోజోమ్లో అంటే కణం విభజన చెందుతూ ఉంది. క్రోమోజోములు కూడా విభజన చెందేసి ఆ 2 పిల్ల కణాలు కూడా ఒక్కొక్క సెట్ వెళ్ళిపోవాలన్నమాట. అందుకని ఈ క్రోమోజోములు ఆల్రెడీ రీప్లికేషన్ చెందినవి అనమాట. అందులో ఉంటే డిఎన్ఏ ద్విగుణీకృతం చెంది 2 పిల్ల క్రోమోజోములు ఆల్రెడీ ఏర్పడినాయి అనమాట. ఈ క్రోమాటిడ్ అంటే ఏంటంటే ఇది ఒక పిల్ల క్రోమోజోమ్, ఇది ఒక క్రోమాటిడ్ అంటే ఇది ఒక పిల్ల క్రోమోజోమ్ అన్నమాట. సో ఈ 2 క్రోమాటిడ్లు కూడా ఈ సెంట్రోమియర్ అనే స్థానం దగ్గర కలపబడి ఉంటాయి. మధ్యలో దీన్ని సెంట్రోమియర్ అంటారు అనమాట. ఈ సెంట్రోమియర్ దగ్గర అతుక్కుని ఉన్నాయి ఈ క్రోమాటిడ్, అలాగే ఈ క్రోమాటిడ్. అయితే ఇదొక క్రోమాటిడ్, ఇదొక క్రోమాటిడ్ కదా, ఇది సెంట్రోమియర్. ఈ క్రోమాటిడ్లోని దీన్ని ఒక బాహువు అంటాం, దీన్ని ఒక బాహువు అంటాం. ఒక క్రోమాటిడ్లో మనకి ఇక్కడ 2 బాహువులు కనిపిస్తున్నాయి, అలాగే దీంట్లో కూడా ఒక 2 బాహువులు కనిపిస్తున్నాయి. ఒక బాహువేమో పొట్టిగా ఉంది, ఒక బాహువేమో పొడుగ్గా ఉంది.
ఈ పొట్టిగా ఉండే బాహుని పి అంటారు. పి అంటే పొట్టి అనుకోండి. ఈ పొడుగ్గా ఉండే బాహునేమో క్యూ అంటారు. సో ఇది పి, ఇది క్యూ, అలాగే ఇది పి, ఇది క్యూ అనమాట. ఈ పీక్యూ కలిస్తే ఒక క్రోమాటిడ్, మళ్ళీ ఈ పి ఈ క్యూ కలిస్తే ఒక క్రోమాటిడ్. ఒక క్రోమోజోమ్లో నీకు 2 క్రోమాటిడ్లు ఉన్నాయి. ఈ 2 క్రోమాటిడ్లు కూడా సెంట్రోమియర్ దగ్గర కలిసి ఉన్నాయి. పొట్టుగా ఉండే బాహువునేమో పి బాహు అంటాం, పొడుగ్గా ఉండే బాహువేమో క్యూ బాహు అంటాం. పి ఆర్మ్, క్యూ ఆర్మ్ అంటాం అన్నమాట. లో ఇద్దరు శాస్త్రవేత్తలు సర్టన్, బావెరీ, వీళ్ళు అనువంశికతలో క్రోమోజోమ్ యొక్క ప్రాముఖ్యతని వివరించారు. వీళ్ళు క్రోమోజోమ్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు అన్నమాట. అనువంశికతకి క్రోమోజోములే ఆధారం, అంటే జన్యు పదార్థం క్రోమోజోముల్లోనే ఉంటుంది అని చెప్పి వీళ్ళు ప్రతిపాదించారు అన్నమాట. ఒక్కొక్క జీవిలోని క్రోమోజోమ్ సంఖ్య నిర్దిష్టంగా ఉంటుంది. ఈ పెయింటర్ అనే శాస్త్రవేత్త 1923లో మానవుడిలో 48 క్రోమోజోములు ఉంటాయని చెప్పాడు అనమాట. 24 జతలు ఉంటాయి, 48 క్రోమోజోములు చెప్తాడనమాట. దీన్ని నిజం అనుకుని చాలా సంవత్సరాల వరకు నమ్మారు. కానీ 1956లో జియో అనే శాస్త్రవేత్త 48 కాదు 46 ఉంటాయని చెప్పాడు, నిరూపించాడు. ఓకే, సో మానవునిలో ఉండే క్రోమోజోముల సంఖ్య 46, అంటే 23 జతలు అనమాట. అలాగే వరి సెటైవలో 24 క్రోమోజోములు ఉంటాయి. మీరు వరి మొక్కలోని పత్రాల నుంచి కణాలు తీసుకోండి, కాండం నుంచి కణాలు తీసుకుని చూడండి, వేర్ల నుంచి కణాలు తీసుకుని చూడండి, పుష్పాల నుంచి కణాలు తీసుకుని చూడండి, ఎక్కడైనా సరే ఒక కణంలో 24 క్రోమోజోములు ఉంటాయి. కానీ పరాగరేణువుల్లోని లేదా పిండ వస్తువులో మాత్రం మారుతుంది. పరాగరేణువులు అయితే 12 క్రోమోజోములు ఉంటాయి, అది వేరే విషయం. కానీ మిగతా అన్ని కణాల్లోనూ కాను 24 క్రోమోజోములు ఉంటాయి. అలాగే ఆనియన్, ఉల్లిలో అల్యం సెపా 16 క్రోమోజోములు ఉంటాయి. ప్రతి కణంలో 16 క్రోమోజోములు అంటే 8 జతల క్రోమోజోములు ఉంటాయి. అలాగే డ్రాసోఫిలాలో 8 క్రోమోజోములు ఉంటాయి, అంటే 4 జతల క్రోమోజోములు ఉంటాయి. ఇట్లాగా ప్రతి జాతికి కూడా ఒక నిర్దిష్టమైన క్రోమోజోమ్ సంఖ్య ఉంటుంది. మానవులే 46 అని చెప్పుకున్నాం కదా, ఈ 48 ఇది కరెక్ట్ కాదు. మొదట్లో 48 అనుకున్నారు. 48 దేంట్లో అంటే చింపాంజీలో 48 ఉంటాయి, గొర్రెలలో కూడా 48 ఉంటాయి, కానీ మనుషులని 46 ఉంటాయి అన్నమాట. ఇది మానవుల నుండి క్రోమోజోములు అనమాట. మొత్తం 46 క్రోమోజోములు మనకి ఇందులో కనిపిస్తున్నాయి. ఇవి జతలుగా ఉంటాయి, 23 జతలు అనమాట. ఇదొక జత, ఇదొక జత, ఇదొక జత, ఇట్లా మొత్తం 23 జతలు, అంటే 46 క్రోమోజోములు మానవుల్లో ఉన్నాయన్నమాట. ఇది ఉల్లిలో నుండి క్రోమోజోములు. ఉల్లిలో ఏం చెప్పాను, 16 క్రోమోజోములు ఉంటాయి, అంటే 8 జతలు ఉంటాయి. ఇవి ఆ 8 జతలు అనమాట. మనకి మధ్యస్థితిలో ఏ విధంగా కనిపిస్తే వీటిని కట్ చేసి ఇట్లాగా సైజుల వారికి పెడితే ఇలాగ ఉంటుంది అనమాట. ఇది అల్యం క్యారియోటైప్. క్యారియోటైప్ అంటే ఒక జాతిలో ఉన్నటువంటి క్రోమోజోముల బాహ్య స్వరూపాన్ని క్యారియోటైప్ అంటారు. అంటే ఒక జాతిలో లేదా ఒక జీవిలో ఉన్నటువంటి క్రోమోజోముల బాహ్య స్వరూపాన్ని క్యారియోటైప్ అంటారు. ఇది ఆ ఉల్లి నుండి క్రోమోజోములు ఏ విధంగా కనిపిస్తాయి, వాటి యొక్క క్రోమోజోముల సంఖ్య అంత ఉంది. మనం లెక్క పెట్టచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 క్రోమోజోములు ఉన్నాయి. ఇక్కడ కూడా మనం లెక్క పెట్టచ్చు. సో ఉల్లి 16 క్రోమోజోములు అంటే క్రోమోజోమ్ సంఖ్యని చూపిస్తుంది ఈ చిత్రం. అట్లనే ఆ క్రోమోజోముల యొక్క ఆకారాలను చూపిస్తుంది. ఇది ఇందులో సెంట్రోమియర్ మధ్యలో ఉంది. ఇందులో సెంట్రోమియర్ ఏమో మధ్యలో కంటే కొంచెం పక్కకి జరిగి ఉంది. ఒక బాహు కొంచెం పొట్టిగా, ఇంకో బాహు కొంచెం పొడిగా ఉంది. ఇందులో 2 బాహువులు దాదాపు సమానంగా ఉన్నాయి. సో ఇలాగ మనకి
ఈ క్రోమోజోమ్కి సంబంధించి స్వరూపం మనకు కనిపిస్తూ ఉంది. ఇలాగా క్రోమోజోముల యొక్క బాహ్య స్వరూపాన్నే క్యారియోటైప్ అని అంటా ఉంది. ఇదేమో మానవుడి యొక్క క్యారియోటైపు, ఇదేమో ఉల్లి యొక్క క్యారియోటైప్ అన్నమాట. క్రోమోజోముల్లోని సెంట్రోమియర్ యొక్క స్థానం ఆధారంగా క్రోమోజోములు 4 రకాలని చెప్తారు అన్నమాట. ప్రధానంగా 4 రకాలు. అవి ఏంటంటే ఇది చూడండి, ఇది మెటాసెంట్రిక్ అంటాం. మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ అంటే ఈ సెంట్రోమియర్ అనేది సరిగ్గా క్రోమోజోమ్ మధ్య భాగంలో ఉంటుంది. ఒక క్రోమాటిడ్లోని 2 బాహువులు కూడా సమానమైన పొడవును కలిగి ఉంటాయి. చూడండి, మామూలుగా ఇది పి, ఇది క్యూ, కానీ పీకు సమానంగా పొడుగ్గా ఉన్నాయి. పి ఎంత ఉందో దాదాపు క్యూ కూడా అంతే ఉంది. ఇలా ఉంటే అంటే సెంట్రోమియర్ క్రోమోజోమ్ యొక్క మధ్య భాగంలో ఉంది. బాహువులు సమానంగా ఉంటాయి. ఒక క్రోమాటిడ్లో నుండి 2 బాహువులు కూడా సమానమైన పొడవును కలిగి ఉంటే దీనిని మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ అని అంటారు. వీటిని వి ఆకారం క్రోమోజోములను కూడా అంటారు. ఎందుకంటే ఇవి చలన దశలో మనకి వి ఆకారం కనిపిస్తాం. చలన దశలో సెంట్రోమియర్ 2 ముక్కలు అయిపోతుంది. అంటే ఈ క్రోమోజోమ్ 2 పిల్ల క్రోమోజోమ్ విడిపోతుంది. ఒక క్రోమోజోమ్ ఇటు వెళ్ళిపోతుంది, ఒక క్రోమోజోమ్ ఇటు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏంటంటే ఇది వి షేప్లో ఉంటుంది. ఇది కూడా వి షేప్లో వస్తుంది. ఎందుకంటే 2 ఈక్వల్ ఉన్నాయి కాబట్టి వి షేప్ వస్తుంది. నెక్స్ట్ ఈ క్రోమోజోమ్ చూడండి, ఇందులోని పి కంటే క్యూ కొంచెం ఎక్కువ పొడుగ్గా ఉంది. అంటే ఇందులో సెంట్రోమియర్ మధ్య భాగానికి కొంచెం దూరంగా ఉంది. ఇలాంటి క్రోమోజోమ్ని సబ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ అంటారు. దీన్ని ఎల్ ఆకారం క్రోమోజోమ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఒకటి పొడుగ్గా ఉండి ఒకటి పొట్టిగా ఇలాగ ఎల్ లాగా ఉంది కదా, అందుకని దీన్ని ఎల్ ఆకారం క్రోమోజోమ్ అని కూడా అంటారు అన్నమాట. సో ఇట్లా స్పష్టంగా మనకి ఒకటి పి ఒకటి క్యూ అని తెలుస్తుంది. నెక్స్ట్ యాక్రోసెంట్రిక్ క్రోమోజోమ్. యాక్రోసెంట్రిక్లో ఏమవుతుందంటే సెంట్రోమియర్ క్రోమోజోమ్ యొక్క కొన భాగానికి దగ్గరగా ఉంది, కొన భాగానికి సమీపంగా ఉంది. ఒక బాహువు చాలా పొట్టిగా ఉంది, ఒక బాహువు చాలా పొడుగ్గా ఉంది. పి చాలా పొట్టిగా ఉంది, ఈ క్యూ ఏమో చాలా పొడుగ్గా ఉంది. ఇలా ఉంటే దీన్ని యాక్రోసెంట్రిక్ క్రోమోజోమ్ అని అంటారు. దీన్ని జే ఆకారం క్రోమోజోమ్ అని కూడా అంటారు. జస్ట్ ఇలాగా జే. ఇంకొక రకం క్రోమోజోమ్ ఏంటంటే పిలోసెంట్రిక్ క్రోమోజోమ్. ఇలాంటివి చాలా అరుదుగా కనిపిస్తాయి. దీంట్లో ఏంటంటే ఒక క్రోమాటిడ్లో ఒకటే బాహువు ఉంటుంది. సెంట్రోమియర్ పూర్తిగా ఒక కొన భాగంలో ఉంది. దీని అవతల ఇంకా బాహువులు లేవు. కాబట్టి దీంట్లో ఏంటంటే ఒకటే బాహువు ఉంటుంది. ఒక క్రోమాటిడ్ ఒకటే బాహువు, అవతల పక్క బాహువు లేదనమాట. ఎందుకని లేదంటే ఈ సెంట్రోమియర్ క్రోమోజోమ్ యొక్క కొన భాగంలో ఉంది. ఇలాంటి క్రోమోజోముల్ని ఐ ఆకారం క్రోమోజోమ్లు అని అంటారు. కొన్నిసార్లు ఈ కణ విభజన జరిగేటప్పుడు ఏర్పడే కొన్ని లోపాల వల్ల ఏమవుతుందంటే సెంట్రోమియర్ లేకుండా క్రోమోజోములు ఏర్పడతాయి. అలాంటి వాటిని ఏసెంట్రిక్ క్రోమోజోమ్ అంటారు. సెంట్రోమియర్ లేకపోతే ఏసెంట్రిక్. కొన్నిసార్లు ఒకే క్రోమోజోమ్కి 2 సెంట్రోమియర్లు ఉండే విధంగా ఏర్పడుతుంది. దాన్ని డైసెంట్రిక్ క్రోమోజోములు అంటారు. కానీ ఇలాంటి క్రోమోజోములు జీవకణంలో ఎక్కువ కాలం మనం కూడా సాగించలేము అనమాట. అవి ఎలిమినేట్ అయిపోతాయి, బహిష్కరించబడతాయి. ఏదో తాత్కాలికంగా అలాగ ఏర్పడితే తర్వాత అలాంటి కణాలు నశించిపోతాయి అన్నమాట. మరొకసారి ఉల్లి క్యారోటైప్ చూద్దాం. అల్లియం క్యారోటైపు. దీంట్లోని చూడండి, ఇది మెటాసెంట్రిక్ క్రోమోజోమ్. ఎందుకంటే పెద్ద క్రోమోజోమ్ మెటాసెంట్రిక్. ఎందుకంటే దాదాపు ఈ
పి క్యూ ఈ సమానమైన పొడవును కలిగి ఉన్నాయి. సెంట్రోమియర్ సరిగ్గా మధ్యలో ఉంది, క్రోమోజోమ్ మధ్యలోని. అంటే రెండు బాహువులు కూడా సమానమైనటువంటి పొడవును కలిగి ఉన్నాయి. ఇది చూడండి, ఇది సబ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్. ఇంకా ఒక బాహు కొంచెం పొట్టిగా ఉంది, మరొక బాహు కొంచెం పొడుగ్గా ఉంది. ఈ సెంట్రోమియర్ మధ్య భాగానికి కొంచెం పక్కన ఉంది, మధ్య భాగానికి కొంత దూరంలో ఉంది. ఇది కూడా సబ్ మెటాసెంట్రిక్. ఇది మళ్ళీ మెటాసెంట్రిక్. సెంట్రోమియర్ సరిగ్గా క్రోమోజోమ్ మధ్య భాగంలో ఉంది. ఇది మళ్ళీ సబ్ మెటాసెంట్రిక్. ఇది చూడండి, ఇది యాక్రోసెంట్రిక్. ఒక బాహు చాలా పొట్టిగా ఉంది, ఒక బాహు చాలా పొడుగ్గా ఉంది. ఇది మళ్ళీ మెటాసెంట్రిక్, ఇది సబ్ మెటాసెంట్రిక్. ఈ సాధారణంగా ఈ మెటాసెంట్రిక్ సబ్ మెటాసెంట్రిక్ క్రోమోజోములు ఎక్కువగా ఉంటే అలాంటి క్యారోటైప్ని సౌష్ఠవ్యుతమైన క్యారోటైప్ అంటారు అన్నమాట. సిమెట్రిక్ క్యారోటైప్ అంటారు. అదే ఈ మెటాసెంట్రిక్ సబ్ మెటాసెంట్రిక్ తక్కువగా ఉండేసి ఈ యాక్రోసెంట్రిక్లు కానీ ఎక్కువ సంఖ్యలో ఉన్నాయంటే దాన్ని సౌష్ఠవ రహితమైన క్యారోటైప్ అంటారు అన్నమాట. సిమెట్రిక్ క్యారోటైప్ అంటారు. సో ఇది ఒక సిమెట్రిక్ క్యారోటైప్. ఎందుకంటే ఎక్కువ మెటాసెంట్రిక్ సబ్ మెటాసెంట్రికే ఉన్నాయి. ఒక్కటే 8లోని ఒక్కటే ఈ యాక్రోసెంట్రిక్ ఉంది. ఒకటి ఇలాంటిదాన్ని సౌష్ఠవయుతమైన క్యారోటైప్ అని అంటారు. ఈ క్రోమోజోమ్ యొక్క బాహువుల కొనభాగానికి ఒక విశిష్టత ఉంది. ఈ కొనభాగాన్ని ఏమంటారంటే టీలోమియర్ అంటారు. సో ఈ బాహులో ఇటుపక్క కొనభాగాన్ని టీలోమియర్ అంటారు, ఇటుపక్క కొనభాగాన్ని కూడా టీలోమియర్ అంటారు అన్నమాట. ఇది టీలోమియర్స్ అన్నమాట. ఈ టీలోమియర్లు ఒక క్యాప్ లాగా ఉంటాయి అన్నమాట ఈ బాహు పైన. ఇది ఈ క్రోమోజోమ్కి రక్షణ కల్పిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే కణ విభజన జరిగేటప్పుడు ఏమవుతుందంటే కణం రెండు విభజన చెందింది. విభజన చెందినప్పుడు ఈ టీలోమియర్ యొక్క పొడవు తగ్గిపోతుంది. మళ్ళీ ఇంకోసారి విభజన చెందిందండి, ఆ పిల్ల కణాల్లోని క్రోమోజోమ్ల టీలోమియర్ పొడవు ఇంకా తగ్గిపోతుంది. మళ్ళీ విభజన చెందిందనుకోండి, టీలోమియర్ పొడవు ఇంకా తగ్గిపోయింది. టీలోమియర్లు చిన్నగా అయిపోతూ ఉంటాయి. ఎన్నిసార్లు విభజన చెందుతూ ఉంటే టీలోమియర్లు అంత చిన్నగా అయిపోతాయి. చివరికి ఏంటంటే అసలు టీలోమియర్ మాయమైపోయి టీలోమియర్ ఉండదు. అప్పుడు ఇంకా ఆ కణ విభజన ఆగిపోతుంది అన్నమాట. అప్పుడు ఆ జీవికి వార్ధక్యం వస్తుంది, ఓల్డ్ ఏజ్ వస్తుంది. ఎందుకంటే కణాలు ఇంకా రీప్లేస్ అవ్వవు, కణాలు ఇంకా విభజన చెందవు. కాబట్టి ఏజింగ్ అంటే వార్ధక్యం రావడానికి ఈ టీలోమియర్ యొక్క పొడవు తగ్గిపోవడం కూడా ఒక కారణం అన్నమాట. చిన్న పిల్లలు ఉన్నప్పుడేమో టీలోమియర్లు పొడుగ్గా ఉంటాయి. కణ విభజన జరిగి వృద్ధి జరుగుతూ ఉంటే, వయసు పెరుగుతూ ఉంటే కణాల్లోని టీలోమియర్ల యొక్క పొడవు తగ్గిపోతూ ఉంటుంది. కణం ఎన్నిసార్లు విభజన చెందుతూ ఉంటే ఈ టీలోమియర్ల యొక్క పొడవు అంత తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది ఒక కణం. ఈ కణంలోని ఇది త్వచం, లోపల కణ ద్రవ్యం ఉంది. కణ ద్రవ్యంలో రకరకాల కణంగాలు ఉన్నాయి, మైటోకాండ్రియాలు లాంటివి. ఇది కేంద్రకం. ఈ కేంద్రకంలోనే క్రోమోజోమ్లనే ఉంటాయి. ఈ ఒక క్రోమోజోమ్ అని మనం ఇక్కడ పెద్దగా చూస్తున్నాం. ఈ క్రోమోజోమ్లో అసలు ఏముంటుంది, క్రోమోజోమ్లు దేంతో తయారవుతాయి అంటే క్రోమోజోమ్లోని జన్యు పదార్థం ఉంటుంది, డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏలో కదా జన్యువులు ఉంటాయి. డిఎన్ఏలో మనం ఇంతకుముందు డిఎన్ఏ గురించి ఒక లెసన్ చదివాము. డిఎన్ఏ యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. డిఎన్ఏలోని ఇలా 2 పాచులు ఉంటాయి. ఈ ప్రతి పాచులో కూడా న్యూక్లియోటైడ్లతో తయారై ఉంటుంది. ప్రతి న్యూక్లియోటైడ్లో కూడా చక్కెర, ఫాస్ఫేట్, నత్రజని క్షారం ఉంటాయి. ఈ చక్కెర ఫాస్ఫేట్లేమో ఇలాగ ఈ బ్యాక్ బోన్ ఏర్పరుస్తాయి, పెన్నెముకలాగా. నత్రజని క్షారాలేమో లోపల వైపుకు ఉంటాయి. ఇంకొకటి ఏంటి, ఈ నత్రజని క్షారాల మధ్య సంపూర్ణత ఉంటుంది. ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ టీ ఉంది, ఇక్కడ సి ఉంటే ఇక్కడ జీ ఉంది. ఎప్పుడు కూడా ఏటీ ఈ 2 ఎదురెదురుగా ఉంటాయి, సిజీ ఈ 2 ఎదురెదురుగా ఉంటాయి. ఇక్కడ టీ ఉంది కాబట్టి ఇక్కడ ఏ ఉంది, అలా అనమాట. ఇక్కడ జీ ఉంది కాబట్టి ఇక్కడ సి ఉంది. తర్వాత ఈ సీక్వెన్స్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ACGTCA. ఈ సీక్వెన్స్, ఈ వరుస క్రమానికి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట.
దీంట్లో జన్యు సమాచారం ఉంది. ఇదే ఆ డిఎన్ఏ యొక్క భాష అన్నమాట. ఈ వరుస క్రమం ఆధారంగానే ఆ జీవి యొక్క లక్షణాలు ఆధారపడి ఉంటాయి. జీన్ అంటే జన్యువు అంటే ఇదే అనమాట. డిఎన్ఏలో ఒక ముఖ్య ఒక జన్యువు. కాబట్టి డిఎన్ఏలో జన్యువులు ఉన్నాయి. జన్యు పదార్థం అనేది డిఎన్ఏనే. ఈ డిఎన్ఏ అలా కొన్ని ప్రోటీన్లతో కలిసి క్రోమోజోమ్ అనేది ఏర్పడుతుంది. అయితే ఒక మనిషిలోని ఒక కణంలో ఉండే మొత్తం డిఎన్ఏ, ఒక కణంలో ఉండే డిఎన్ఏ అంటే ఒక కణంలో మనుషులు 46 క్రోమోజోమ్లు ఉన్నాయి కదా. 46 క్రోమోజోమ్లు ఉంటుంది డిఎన్ఏ. ఎంత పొడుగు ఉంటుంది అంటే 6.5 అడుగులు పొడుగు ఉంటుంది. మానవుడిలోని ఏదో కణం తీసుకోండి, ఆ కణంలో టోటల్ డిఎన్ఏ పొడుగు ఎంత ఉంటుందంటే 6.5 అడుగులు పొడుగు ఉంటుంది ఒక్క కణంలో డిఎన్ఏ. మరి మనిషి కణంలో ఉన్నటువంటి కేంద్రకం సైజు ఎంత ఉంటుందంటే 5 నుంచి 10 మైక్రాన్లు ఉంటుంది. మైక్రాన్ అంటే మిల్లీమీటర్లో వెయ్యి ఉంటుంది. మరి అంత చిన్న కేంద్రకంలోని ఇంత పెద్ద డిఎన్ఏ, ఇంత పొడవైన డిఎన్ఏ ఎలాగ పడుతుంది? చూడండి, ఒక దారం అనుకోండి, దారపు రేలు. ఇప్పుడు ఈ దారం మనం బయటకు తీసామనుకోండి, చాలా పొడవు ఉంటుంది కదా. కానీ ఇంత పొడవైన దారం కూడా చిన్న స్పేస్లో పట్టింది కదా. ఎలాగ పట్టింది? దీని చుట్టూ ఇది చుట్టుకోవడం వల్ల పట్టింది. అలాగే డిఎన్ఏ కూడా ఇలాంటి పద్ధతిలోనే ప్యాక్ అయ్యి ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఈ దారంలోని ఇక్కడి నుంచి మనం ఒక 10 సెంటీమీటర్ల మొక్క తీసుకున్నాం అనుకోండి, ఆ మొక్కకి ఆ తర్వాత ఇంకొక 10 సెంటీమీటర్ల మొక్క తీసుకుంది, ఆ మొక్కకి తేడా ఉండదు. ఇక్కడ ఉన్న దారం అదే ఉంటుంది, అక్కడ ఉన్న దారం అదే ఉంటుంది, మధ్యలో ఉన్న దారం అదే ఉంటుంది. ఎక్కడి నుంచో 10 సెంటీమీటర్ల మొక్క తీసుకున్నా సరే అంతా ఒకేలా ఉంటుంది. కానీ డిఎన్ఏ అలా కాదు. డిఎన్ఏలోని జన్యువులు ఉంటాయి. డిఎన్ఏ ఇక్కడ ఉండే సీక్వెన్స్ వేరే ఉంటుంది, 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 ఇక్కడ వేరే జన్యు ఉంటుంది, ఇక్కడ వేరే జన్యు ఉంటుంది, ఇక్కడ వేరే జన్యు ఉంటుంది. కాబట్టి అన్ని జన్యువులు ఒకటే కాదు. కొన్నిసార్లు ఇక్కడ ఉండే జన్యువుతో అవసరం పడుతుంది, కొన్నిసార్లు మధ్యలో ఉండే జన్యువుతో అవసరం పడుతుంది. కాబట్టి మరి దాన్ని బయటకు తీయాలంటే మొత్తం విభజీయాల్సి వస్తుంది కదా. కాబట్టి డిఎన్ఏ ఇలాగా ఒకే ఒక కట్టలాగా ప్యాక్ అయిపోవడం సాధ్యపడదు. అందుకని ఏం చేస్తుందంటే డిఎన్ఏ మొత్తం ఒకే దాని చుట్టుకోకుండాను అనేక చుట్టలుగా అది ప్యాక్ అయ్యి ఉంటుంది అనమాట. డిఎన్ఏ ఏదైనా న్యూక్లియోసోముల రూపంలో ప్యాక్ అయ్యి ఉంటుంది అనమాట. న్యూక్లియోసోములని మనకి ఈ మధ్యలో ఇక్కడ పసుపు రంగులో చూపించే చూడండి, దీన్ని కోర్ అంటాం, కేంద్ర భాగం అంటాం. ఇది ప్రోటీన్లతో తయారైంది. ఇక్కడ మనకి ఎల్లో కలర్లో కనిపిస్తుందేమో ప్రోటీన్లతో తయారైంది. ఈ రెడ్ కలర్లో ఉన్నదేమో ఇది డిఎన్ఏ, ఇది డిఎన్ఏలో అనమాట. ఓకే, మధ్యలో ఉన్నది కోర్ అంటాం, కేంద్ర భాగం అంటాం. ఇది ప్రోటీన్లతో తయారైంది. ఈ ప్రోటీన్ల చుట్టూ డిఎన్ఏ చుట్టుకొని ఉంది, 1-10 సార్లు చుట్టుకొని ఉంది. అయితే ఈ కోర్ దేంతో తయారైంది? ఇది ప్రోటీన్లతో తయారైంది. ఆ ప్రోటీన్లని హిస్టోన్ ప్రోటీన్లు అంటారు, అవి హిస్టోన్స్. ఈ డిఎన్ఏ ఒక న్యూక్లియోజోమ్ చుట్టుకున్న డిఎన్ఏ 146 బీపీ పొడుగు ఉంటుంది అన్నమాట. 146 జతల నత్రజని క్షారాలు ఇందులో ఉంటాయి. 146 బేస్ పేర్స్ అనమాట. 146 జతల నత్రజని క్షారాలు ఈ డిఎన్ఏలో ఉంటాయి అన్నమాట. ఒక న్యూక్లియోజోమ్లో ఉండే డిఎన్ఏలో. ఇదొక న్యూక్లియోసోము, ఇదొక న్యూక్లియోసోము, ఇదొక న్యూక్లియోసోము. ఈ విధంగా అనేక న్యూక్లియోజోముల చుట్టూ డిఎన్ఏ చుట్టుకొని ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ ఇందులో ఉన్న డిఎన్ఏ సీక్వెన్స్ వేరే, ఇందులో ఉన్న డిఎన్ఏ సీక్వెన్స్, ఇందులో సీక్వెన్స్ వేరే కదా. ఏది అవసరం అయితే అది బయటికి విడిపోతుంది. అయితే ఈ రెండు న్యూక్లియోజోముల మధ్యలో ఉన్న డిఎన్ఏని లింకర్ డిఎన్ఏ అంటాం, సంధాన డిఎన్ఏ అంటారు అన్నమాట. కొన్ని రకమైన
అసలు ఎలాగ ఈ న్యూక్లియోజోముల గురించి స్టడీ చేశారు అంటే, న్యూక్లియేజ్ అని చెప్పి ఎంజైమ్లు ఉంటాయి అన్నమాట. న్యూక్లియేజ్ అని ఒక ఎంజైమ్లు ఉంటాయి అన్నమాట. ఈ ఎంజైమ్ని డిఎన్ఏ మీద కానీ ఈ క్రోమోజోముల మీద కానీ ప్రయోగించినట్టుంటే, క్రోమాటిన్ మీద మనం న్యూక్లియేజ్ అని ఎంజైమ్ని కానీ ప్రయోగించినట్టయితే అదేం చేస్తుందంటే, న్యూక్లియోసోమ్ చుట్టుకున్న డిఎన్ఏని అదేం చేయలేదు. కానీ న్యూక్లియోజోమ్కి బయట ఉన్న డిఎన్ఏని అది కత్తిరించేసి ముక్కలు చేసేస్తుంది. కాబట్టి ఈ లింకర్ డిఎన్ఏ ఉంది కదా, అది బ్రేక్ అయిపోద్ది, కంప్లీట్గా విచ్ఛిన్నం అయిపోతుంది. ఎందుకని విచ్ఛిన్నం అయిపోయింది? న్యూక్లియేజ్ అనే ఎంజైమ్ దాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. లింకర్ డిఎన్ఏ విచ్ఛిన్నం అయిపోతే న్యూక్లియోజోములు దేనికది విడిపోతాయి. ఈ విధంగా క్రోమాటిన్ నుంచి న్యూక్లియోజోముల్ని బయటకు తీయచ్చు అనమాట. ఈ న్యూక్లియోజోమ్ యొక్క ఈ పొడవు 11 నానోమీటర్లు ఉంటుంది. ఇది న్యూక్లియోజోమ్ యొక్క కోరు. ఈ కోరు చుట్టూ ఇది డిఎన్ఏ ఇలా చుట్టుకొని ఉంది. ఇది మళ్ళీ కోరు, దీని చుట్టూ ఈ డిఎన్ఏ చుట్టుకొని ఉంది. ఈ రెండు న్యూక్లియోజోమ్ మధ్యలోని లింకర్ డిఎన్ఏ ఉంది. అయితే కోర్ ఇందాక చూపించాం కదా, ఈ మధ్యలో ఉన్న కోరు, ఈ కోర్ హిస్టోన్ అయిన ప్రోటీన్తో తయారైంది కదా. ఒక కోర్లో 8 హిస్టోన్ అణువులు ఉంటాయి. 8 హిస్టోన్లు ఉంటాయి అన్నమాట. ఏంటి 8 హిస్టోన్లు అంటే, 2 H2Aలు ఉంటాయి. ఇది H2A, ఇది కూడా H2A, 2 H2Aలు. అలాగే 2 H2Bలు, ఇది H2B, ఇది H2B. అలాగే 2 H3లు ఉన్నాయి, ఇది H3, ఇది H3. అలాగే 2 H4లు ఉన్నాయి, ఇది H4, ఇది H4 అన్నమాట. ఈ విధంగా 8 హిస్టోన్ అణువులతో ఈ కోర్ అనేది తయారైంది. న్యూక్లియోజోమ్ యొక్క కేంద్ర భాగం అనేది తయారైంది అనమాట. ఈ కోర్ చుట్టూ ఈ డిఎన్ఏ చుట్టుకొని ఉంది. 1.75 టైమ్స్ చుట్టుకుంది అనమాట. 1/30 రౌండ్స్ చుట్టుకుంది. కంప్లీట్గా 2 రౌండ్స్ లేదు. ఈ మొత్తం డిఎన్ఏలో ఎన్ని నత్రజని క్షారాలు ఉంటాయంటే 146 జాతులు నత్రజని క్షారాలు ఉంటాయి. సో న్యూక్లియోజోమ్లోని హిస్టోన్ ప్రోటీన్లు ఉంటాయి. 8 అణువుల హిస్టోన్లు ఉంటాయి. 2 H2Aలు, 2 H2Bలు, 2 H3లు, 2 H4లు. మరి ఎక్కడ మనకి H1 అనేది కనపడట్లేదు కదా. H1 అనేది ఉండదా అంటే ఉంటుంది. హిస్టోన్ 1 అనేది కూడా ఉంటుంది, కానీ అది న్యూక్లియోజోమ్లో ఉండదు. అది న్యూక్లియోజోమ్ బయట ఉంటుంది H1 అనేది. ఇది చూడండి, ఇది 8 హిస్టోన్ అణువులు, దీని చుట్టూ డిఎన్ఏ చుట్టుకొని ఉంది. ఈ 8 హిస్టోన్ అణువులు 2 H2Aలు, 2 H2Bలు, 2 H3లు, 2 H4లు. ఈ బయట H1 అనేది, ఇది H1 మనకి ఆకుపచ్చ రంగులు కనిపించేది H1 అనమాట. H1 అనేది న్యూక్లియోజోమ్ లోపల ఉండదు, న్యూక్లియోజోమ్ బయట ఉంటుంది. (1974) కోర్న్బర్గ్, థామస్ అనే శాస్త్రవేత్తలు సోలెనాయిడ్ నమూనాన్ని ప్రతిపాదించారు అన్నమాట. దాని ప్రకారం ఏంటంటే, ఇవి న్యూక్లియోసోములు కదా, న్యూక్లియోసోములు కూడా ఇంకా టైట్గా ఇలా ప్యాక్ అయ్యి ఉంటాయి. 1 2 3 4 5 6 6, మళ్ళీ ఇంకొక 6 ఇట్లాగ చుట్టుకుంటుంది అనమాట. న్యూక్లియోజోమ్ యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే 11 నానోమీటర్లు, కానీ దీని సైజ్ ఎంత అంటే 30 నానోమీటర్లు. దీన్ని సోలెనాయిడ్ అంటారు అనమాట. ఇట్లాగా చుట్టుకొని ఉంటుంది డిఎన్ఏ. దీనివల్ల మరింత టైట్గా ప్యాక్ అయ్యి క్రోమోజోములు ఏర్పడతాయి అన్నమాట. డిఎన్ఏ యొక్క వ్యాసం ఏమో 20 యాంగ్స్ట్రామ్ యూనిట్లు, ఇది 0.2 నానోమీటర్స్ అనమాట. డిఎన్ఏ యొక్క వ్యాసం, దాని యొక్క మందం 2 నానోమీటర్స్. దాని నుంచి 11 నానోమీటర్లు ఉండేటువంటి ఈ న్యూక్లియోసోమ్ ఏర్పడింది. ఈ న్యూక్లియోసోముల నుంచి ఇవి మరింత ఇలా మెలిగి తిరగడం వల్ల 30 నానోమీటర్లు ఉండేటటువంటి ఈ క్రోమాటిన్ ఫైబర్ ఏర్పడింది అనమాట. క్రోమాటిన్ తంతు. ఇది డిఎన్ఏ. డిఎన్ఏ యొక్క వ్యాసం 20 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ లేదా 2 నానోమీటర్లు. ఇది ఏంటంటే, ఇది న్యూక్లియోజోమ్ కోరు, దీని చుట్టుకొని న్యూక్లియోజోమ్ ఏర్పడింది. ఇది 11 నానోమీటర్లు ఉంటుంది. ఈ న్యూక్లియోజోములు మరింత ఇలాగా చుట్టుకొని మెలి తిరిగేసి
క్రోమాటిన్ తంతువులు ఏర్పడతాయి. అవి ఇంకా మరింతగా చుట్టుకొని ఈ క్రోమోజోములుగా ఏర్పడతాయి అన్నమాట. దీంట్లో ప్రోటీన్లు, ఇంకా ప్రత్యేకమైన ప్రోటీన్లు ఉంటాయి. స్కాఫోల్డ్ ప్రోటీన్స్ అంటాం అనమాట వాటిని. అందులో ఏంటంటే కండెన్సిన్ అనే ప్రోటీన్ ఉంటుంది, టోపోఐసోమెరేజ్ అనే ప్రోటీన్ ఉంటుంది, కైనసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇలాంటి ప్రోటీన్లు ఒక ఫ్రేమ్ లాగా, ఒక చట్రం లాగా ఏర్పడి ఇది బాగా ప్యాక్ అవ్వడానికి సహాయపడతాయి అన్నమాట. ఓకే, సో డిఎన్ఏ ఏమో 2 నానోమీటర్ల మందం కలిగి ఉంటుంది, న్యూక్లియోజైమ్ ఏమో 11 నానోమీటర్ల మందం కలిగి ఉంటుంది, క్రోమాటిన్ ఏమో 30 నానోమీటర్ల మందం కలిగి ఉంటుంది. ఈ క్రోమాటిన్ అనేది 700 నానోమీటర్ల మందం కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక కణం, ఈ కణంలో కేంద్రకం పెద్దగా చూపిస్తున్నాం. ఈ కేంద్రకం లోపల కణం విభజన చెందనప్పుడు క్రోమాటిన్ ఉంటుంది, విభజన చెందేటప్పుడు అందులో నుంచి ఇలా క్రోమోజోములు ఏర్పడతాయి. ఈ క్రోమోజోములు దేంతో తయారయ్యాయంటే డిఎన్ఏ అనేది ఈ ప్రోటీన్ల చుట్టూ ఇలా చుట్టుకుంటే మనకి ఈ క్రోమోజోమ్ తయారవుతుంది కదా. దీనిలోని క్రోమాటిన్లోని యూక్రోమాటిన్, హెటరోక్రోమాటిన్ అనే భాగాలు ఉంటాయి. ఎక్కడైతే ఈ న్యూక్లియోజోములు చాలా టైట్గా ప్యాక్ అయి ఉన్నాయో దాన్ని హెటరోక్రోమాటిన్ అంటాం. న్యూక్లియోజోములు కొంచెం లూజ్గా ప్యాక్ అయితే దాన్ని యూక్రోమాటిన్ అంటాం అనమాట. ఇక్కడ ఉండే జన్యువులేమో యాక్టివ్గా ఉంటాయి, ఇక్కడ ఉండే జన్యువులు టైట్గా ప్యాక్ అయిపోయినాయి కాబట్టి ఆ జన్యువులు సైలెంట్గా ఉంటాయి అన్నమాట. ఇది మానవుల యొక్క క్యారోటైప్. క్రోమోజోమ్ లోపల డిఎన్ఏ ఉంటుంది కాబట్టి డిఎన్ఏ అనేది జన్యు పదార్థం కాబట్టి క్రోమోజోములు అనువంశికతలో ప్రధానమైన పాత్రని పోషిస్తాయి అన్నమాట.